నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నీట్ అంటే. సో ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ కోర్సెస్కు జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, అలాగే పీజీలు ఎగ్జామినేషన్ కూడా ఉంటాయి దీంట్లో. ఇది కండక్ట్ చేసేటువంటి ఏజెన్సీ ఏదైతుందో అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతుందో అది బీజేపీ ప్రభుత్వం 2017 లోపల దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క ఫుల్ ఫంక్షనింగ్ మాత్రం 2018 నుండి దీని యొక్క ఫుల్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇది ఒక అటానమస్ బాడీ, ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే బాడీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, సపోర్టివ్ స్టాఫ్ ఏదైతే ఉంటారో అది వీళ్ళకే రిక్రూట్ చేసేటువంటి అధికారం ఈ ఎన్టీఏకి ప్రభుత్వం ఇచ్చింది. అట్లా అని చెప్పేసి దీనికి స్వయం ప్రతిపత్తి కలది, దీనికి ఇండిపెండెంట్ బాడీ అని చెప్పేసి దీన్ని మానిటరింగ్ మొత్తం వదిలేసింది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇలాంటి మానిటరింగ్ లోపించడం వల్లనే ఇప్పుడు దేశంలో ఏదైతే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ మొన్న కండక్ట్ చేసిందో అది లీకేజ్ కావడం జరిగింది. ఇట్లాంటి లీకేజ్ ఇది కొత్త ఏం కాదు. ఇప్పటివరకు సుమారు ఈ 10 సంవత్సరాల బీజేపీ కాలంలో 89 సార్ల లీకులు జరిగినాయి. ఈ 2000 అంటే ఒక్కొక్కసారి ఒకటే విద్యార్థికి 2 ర్యాంకులు ఇచ్చినటువంటి గొప్పతనం కూడా ఈ ఎన్టీఏకే ఉంది. కాబట్టి ఇది కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్గా ఈ జేఈఈ మెయిన్స్ కానీ, దాని తర్వాత సిఎస్ఆర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ, లేదంటే ఎన్ఈటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో ప్రొఫెసర్స్ నియామకాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ, ఇవి కాకుండా ఇంకా టీచర్ లెర్నింగ్ కోర్సుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్, ఇంకా భారతదేశంలో ఏవైతే ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి ఎగ్జామ్స్ ఏవైతుందో అవన్నీ కండక్ట్ చేస్తుంది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. కాకుంటే ఇంత పెద్ద ఎగ్జామినేషన్స్ని సంబంధించినటువంటి నిర్వహించే సంస్థ దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ లేకపోవడమే ఈ యొక్క లీకేజీలకి తావిస్తుంది. ఇంత సంఘటన జరిగిన అంటే మొన్న నీట్ ఎగ్జామ్ అనేది సుమారు 65 లక్షల మంది పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఆ పరీక్ష రద్దు చేయడం వల్ల విద్యార్థులు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ఇంతవరకు దీన్ని క్యాన్సిల్ చేయకపోవడం అనేది చాలా బాధేస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున స్ట్రాంగ్గా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఇక నుంచి వెళ్ళి దీని మీద పూర్తి దర్యాప్తు జరిపి భవిష్యత్తులో ఏ సంస్థ అయినా కానీ ఇట్లాంటి లోపాలకు తావు లేకుండా చూస్తుందని మేము ఆశిస్తున్నాము. ఫ్రమ్ డాక్టర్ కృష్ణ, జనగామ జిల్లా, స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ, తెలంగాణ స్టేట్.